హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మాత్రం ఒక మంచి వీడియో అండి. చాలామందికి యూజ్ అయ్యే వీడియో అనమాట. ఎందుకు అనంటే ఈ ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి మామిళ్ళగూడెం అనమాట. ఖమ్మంలో మామిళ్ళగూడెం ఏరియా. అలాగనే ఇంకా బాగా చెప్పాలి అనంటే మొండి గేటు అంటే బాగా ఇక్కడ ఫేమస్ అండి. మనకి రైల్వే ట్రాక్ ఎడ్జ్ అనమాట. ఎడ్జ్ బజార్ ఇది ఎడ్జ్ బజారు. అలాగనే అదే వీధిలో ఇది లాస్ట్ ఇల్లు అనమాట. దీని తర్వాత ఇంకొక ఇల్లే ఉంటుందండి, అంటే లాస్ట్ అని చెప్పాను అనమాట. అందుకోసం ఇంకా ఈ ఏరియాలో ఈ స్థలము వచ్చేసి వా 180 గజాలు అయితే ఉందండి ఈ స్థలం మొత్తం కూడా. అలాగనే మనం చెట్లకు కూడా చక్కగా ప్లేస్ అయితే చెట్లు వేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. అలాగనే ఇప్పుడు మంచి మంచి చెట్లు కూడా చాలా చెట్లు అనేది ఉన్నదండి. ఇది వచ్చేసి రేకుల ఇల్లు అనమాట. ఇప్పుడు అంటే ప్రజెంట్గా ఉన్నది ఇది. ఇక్కడ మీరు కొత్త కన్స్ట్రక్షన్స్ ఏదైనా కట్టించుకోవాలి అని అంటే మాత్రం మంచిగా డబుల్ బెడ్రూము, పెద్ద హాలు, ఒక పెద్ద కిచెను అలా అయితే మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు కొన్న తర్వాత ఇలానే ఇప్పుడు ఉంచుకుంటాము అంటే కూడా 3 గదుల ఇల్లు అనమాట ఇది. ఇంట్లో కూడా నేను గదులు కూడా ఎలా ఉన్నాయో చూపిస్తానండి. అలా వంట ఇల్లు, మధ్యలో ఒక గది, వెనకటి మోడల్ కదా, అలా ఉన్నాయన్నమాట. ఇంకా బాత్రూమ్స్కి వచ్చేస్తే 2 రకాలుగా ఇటువైపు బాత్రూమ్స్ ఉన్నాయి, అలాగనే అటువైపు కూడా బాత్రూమ్స్ అనేది కట్టించుకున్నారండి. ఎందుకంటే అప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనమాట, వీళ్ళకి దగ్గరలో ఉండేటట్టు ఇటువైపు అటువైపు అనేది బాత్రూమ్స్ కూడా ఇలా ప్లాన్ చేసుకున్నారు. చూసారు కదా, ఇంత ముందు వైపు చెట్లు వేసుకోవచ్చు, అలాగనే బ్యాక్ సైడ్ కూడా చెట్లకు కూడా స్థలం అనేది ఉంది. ఉత్తర భాగం చూసారు కదా, ఎక్కువ ప్లేస్ బాగా ఉందన్నమాట. అలానే దక్షిణం కూడా మరీ గల్లీ కాకుండా బాగానే పెద్ద ప్లేసే ఉందండి. అక్కడ ఇంతకు ముందు చెట్లు కూడా చక్కగా అనమాట మామిడి చెట్లు ఉన్నాయి. అలానే దక్షిణ వైపు భాగంలో నిమ్మ చెట్టు కూడా పెద్దది ఉందండి. మరి అది ఎందుకు కొట్టేశారో కొన్ని రీసెంట్గా అయితే కొట్టేశారు. అంటే కొంచెం ప్లేస్ అంతా క్లీన్ చేయాలి, మరి స్థలం కనపడాలి అంటే చెట్లు ఉంటే స్థలం అస్సలు కనిపించదండి. అందుకోసం కొన్ని చెట్లు అయితే ఈ మనకి ప్లేస్ చూపించటం కోసం వీళ్ళు అమ్ముదాము అని అనుకున్న తర్వాత తీయవలసి వచ్చిందనమాట. ఇంకా ఇది అమ్మే పర్పస్ కూడా వీళ్ళు హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయి ఒక 15 ఇయర్స్ అవుతుందండి. అందుకోసం అక్కడ వీళ్ళు మళ్ళీ అక్కడ మంచిగా ఇల్లు కొనుక్కోవాలి అంటే మరి కొంత డబ్బు ఉన్నా కానీ కొంత ప్రాపర్టీ అయితే అమ్మకైతే ఎవరికీ తప్పదండి. ఎక్కడ ఉన్నా మనం అక్కడ ఉంటున్నామంటే అన్ని చోట్ల ఇళ్ళు అయితే మనకి రావు కదా. ఒక ఇల్లు అమ్మితేనే ఇంకొక చోట మనం ఉంటున్న చోట ఇల్లు కొనుక్కోవాలన్నమాట. అంత ప్లానింగ్ చేసుకోవాలి. ఇంకా సరే, ఇది మనకి పాత జ్ఞాపకాలు కొంచెం అమ్ముతుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుందండి. మాకు కూడా బాగా దగ్గర అనమాట మా బాబాయ్ గారు వాళ్ళ ఇల్లు ఇది. దీని పక్కనే మా ఇల్లు ఉండేదన్నమాట. మేము కూడా అప్పుడు ఇల్లుని అమ్మవలసి వచ్చింది, ఇంకొక ఇల్లు కట్టుకోవాలని అది మేము కూడా అమ్మవలసి వచ్చిందనమాట. ఇలా ఇప్పుడు ఇది అమ్ముతుంటే కూడా నాకు బాధగా ఉంది. కానీ వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారనమాట. కాబట్టి ఇక్కడ ఇది ఉండి అలాగనే ఇది రెంట్కి ఇచ్చినా కానీ రెంట్ వాళ్ళు మంచిగా చూసుకోకపోవటం అలా ఉంటుంది కదండి. ఇల్లంతా కూడా ఆగమాగం అవుతుందన్నమాట. అందుకోసం వాళ్ళు ఇంటిని మనం వెళ్ళి ఉండట్లేదు, మళ్ళీ ఇల్లు కూడా ఆగమవుతుంది అని చెప్పి చక్కగా బేరానికి అయితే పెట్టేశారనమాట. ఇంకా బేరానికి పెట్టిన తర్వాత నాకు అనిపించింది మా ఛానల్లో మంచిగా వీడియోని పోస్ట్ చేస్తే ఎవరైనా ఏరియా మంచిగా ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, ఇల్లు కట్టుకోవాలంటే మెయిన్గా చూసుకునేది ఇవేనండి. మనకి ఏరియా ఒకటి నచ్చాలి, అలానే ఇరుగు పొరుగు మంచిగా ఉండాలన్నమాట. అందుకోసం ఈ ఏరియాలో అంతా కూడా మంచిగా ఉంటారండి. ఫ్యామిలీస్ అన్నీ కూడా మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారనమాట. ఎందుకంటే మేము 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఉన్నాం కాబట్టి నాకు ఈ ఏరియా గురించి తెలిసి మన ఛానల్లో క్షుణ్ణంగా ఇలా మంచిగా మనకి తెలిసిన విషయాలు షేర్ చేసామనుకోండి, కొనుక్కునే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. కొన్న తర్వాత కూడా మన గురించి అనుకుంటారు. అది అనమాట చిన్న నాకు కూడా ఈ ఛానల్ ద్వారా నాకు మంచి పేరు వస్తుందని చెప్పి
ఇలా అయితే పెట్టడం జరిగిందండి. ఇంతకుముందు నేను చెప్పా కదా, మేము ఈ ఏరియాలో ఉన్నాం కదా, ఇదనమాట మా ఇల్లు. ఈ బ్లూ గేట్ ఉన్నది మా ఇల్లు అనమాట. ఈ వీడియో మీకు నచ్చాలి అని చెప్పి కోరుకుంటున్నానండి. ఇల్లంతా చూశారు కదా. ఇంకా ఇక్కడ నేను మొత్తం కూడా ఈ వీడియో మీద మీకు ఫోన్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా ఇస్తానండి. ఆ నెంబర్లకి మీరు కాంటాక్ట్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఏరియా చాలా బాగుంటుంది కొనుక్కునే వాళ్ళకి.